మందమరిలో కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ ని అవమానించే విధంగా మాట్లాడినందుకు అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వెంటనే హోం మినిస్టర్ కు రాజీనామా చేయాలని చెప్పి అంబేద్కర్ దళిత సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అంబేద్కర్ కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ 18 డిగ్రీలు చదివిన ఏకైక వ్యక్తి, ప్రపంచంలో ఆయన గొప్ప వ్యక్తి, భారత రాజ్యాంగ నిర్మాత. ఈ రోజు భారతదేశంలో కాకుండా అనేక దేశాలలో కూడా అతని విగ్రహాలు పెట్టుకుని పూజిస్తున్నటువంటి మహానుభావుడు, దేవుడు అమిత్ షా పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల నాయకులు మోయ రాంబాబు, పాత వీరస్వామి, పట్టణ అధ్యక్షులు దాసరి రామన్న తదితరులు పాల్గొన్నారు. హోమ్ మినిస్టర్ కూడా రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పి, అదేవిధంగా అంబేద్కర్ కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి మేము అంబేద్కర్ సంఘం నుంచి, మాల సంఘం నుంచి, ఎంఆర్పీఎస్ నుంచి, అన్ని దళిత సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు. మరి ఆయన చదివినని డిప్లొమాలు మరి ప్రపంచంలో ఎవరు చదవలేదు. 18 డిప్లొమాలు చదివిన ఏకైక వ్యక్తి ఆయన. మరి ఆయన మహానుభావుడు. మరి ప్రధానమంత్రి ఏమో దేవుడు అంటే, మరి ఈయనేమో ఏ దేవుడు కాకుండా అంబేద్కర్ ఎందుకు పిలుస్తారు? ఆ దేవుడిని స్మరిస్తే మీరు స్వర్గ ప్రాప్తి జరుగుతుందని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఆయనను ప్రపంచంలో మరి ఆయనకున్న విగ్రహాలు ఈ దేశంలో ఇక్కడే లేవు, ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తిని అవమానపరిచిన అమిత్ షా పై వెంటనే చర్య తీసుకోవాలి, బీజేపీ నుంచి తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఆయన మాటలు నువ్వు ఇట్లా మాట్లాడడానికి కరెక్ట్ కాదు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఇంతకుముందు ఆయన దేశాన్ని రక్షించే వ్యక్తిగా ఆయన మాటలను కరెక్ట్గా మాట్లాడకుండా అంబేద్కర్ గారిని చూసినాడు మాట్లాడింది. కాబట్టి ఆయనకు అంబేద్కర్ని కాళ్ళ కాడ క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళు మొక్కి ఆయన క్షమాపణ తీసుకోవాలని కోరుకుంటున్నాను.